వలసదారుల అరెస్ట్‌తో అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిరసనలు మరింతగా పెరుగుతున్నాయి. వరుసగా 4గో రోజు వేలాది మంది జనం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పరిస్థితులు అదుపు చేసేందుకు నేషనల్ గార్డ్స్ కు సహాయంగా పెంటగాన్ 700 మంది మైనర్స్ ను మోహరించింది. మరొక వైపు లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నిరసనలను అడ్డుకోవడానికి అదనంగా మరొక 2000 మందిని నేషనల్ గార్డ్స్ గా మోహరించడానికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారని అధికారులు తెలిపారు. అయితే ఈ అదనపు భాగాన్ని అక్కడకు తరలించడానికి 1 లేదా 2 రోజులు పట్టవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా అక్కడ నేషనల్ గార్డులను నేరుగా మోహరించడం కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం. ట్రంప్ తీసుకున్న ఇలాంటి దుందుడుకు చర్యల వల్లే ఆందోళనలు మరింతగా పెరిగాయని తెలుస్తోంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు బాష్పవాయువును, రబ్బర్ బుల్లెట్లను, పొగ బాంబులను, చెవులు చిల్లులు పడే శబ్దాలను ప్రయోగించారు. దీంతో నిరసనకారులు ప్రతిదాడులకు దిగారు. పలు మార్గాలను దిగ్బంధించారు. ఒక దశలో తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు వంతెన కిందకు వెళ్లి దాచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. లాస్ ఏంజల్స్ లో నేషనల్ గార్డులను మోహరించాలనే ట్రంప్ నిర్ణయాన్ని టెస్లా అధినేత ఎలన్ మాస్క్ గట్టిగా సమర్థించారు. కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజల్స్ మేయర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్ట్ ను మాస్క్ షేర్ చేశారు. జేడీ వాన్స్ పోస్టులను కూడా మాస్క్ రీపోస్ట్ చేశారు.